హలో ఆల్. నా పేరు మంజు. నేను 33 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇద్దరు పిల్లలు నాకు. డెలివరీ తర్వాత నుంచి నేను ఎన్నో రకాలుగా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ పెరగడం స్టార్ట్ చేయడం. ఈ లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే ఇంకా చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. ఫెబ్ 2 మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. ఆలోపు నేను ఎంతైనా కొంచెం తగ్గాలి అని డిసైడ్ అయ్యాననమాట. మనం ఎప్పుడైతే మీల్స్ మార్నింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మనకు లేజినెస్ కూడా రాదనమాట ఇప్పుడు చెయ్యాలా అని చెప్పేసి. అందుకే నేను నైట్ జీరా, దాల్చిన చెక్క, వాము ఇవన్నీ చేసిన పౌడర్ నానబెట్టుకున్నాను. అలాగే నా బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కలిపేసి హనీ, ప్రోటీన్ పౌడర్ కలిపి నానబెట్టేసుకున్నాను, సో దట్ మనకి ఈజీగా తినేయచ్చు. అలాగే అది స్వీట్ తిన్న ఇది నాకు అలాగే ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా మిక్స్చర్ తింటున్నాను. ఇంతకుముందు చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకునేదాన్ని, ఇప్పుడు తగ్గించాను. అండ్ టీ వచ్చి నాకు టీ లేకపోతే హెడేక్ వస్తుంది. మార్నింగ్ 3 టైమ్స్ తాగుతాను డైలీ. మార్నింగ్ 2 టైమ్స్, ఈవినింగ్ 1 టైం. బట్ ఇప్పుడు నేను మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్టే తీసుకున్నాను అనమాట, ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చి. అండ్ ఈవినింగ్ వచ్చి 5:40కి నాకు టీ తాగడం అలవాటు. 5:30 to 6 అలా పిల్లలకి చెప్పుకుంటూ నేను టీ తాగుతూ ఉంటాను స్టడీస్. బట్ ఈసారి నేను ప్రోటీన్ పౌడర్ తాగుదాము, టీ స్టాప్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ప్రోటీన్ పౌడర్ నేను ఎప్పుడు నైట్ తీసుకుంటాను, కానీ ఈసారి ఈవినింగ్ తాగుదామని ఈవినింగ్ తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, ఇది తాగిన తర్వాత నాకు అసలు నైట్ ఆకలి వేయలేదు. బట్ అప్పుడు ఆకలిగా అనిపించి నేను 2 టోస్ట్లు తీసుకున్నాను, అంటే రస్కులు ఉంటాయి కదా. ఈ పాలతో పాటు 2 రస్కులు తిన్నాను అనమాట. అండ్ దాని తర్వాత నాకు నైట్ అసలు తినాలి అన్న థాటే రాలేదు, ఆకలే వేయలేదు. దీంతోపాటు నేను మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉన్నాను. అలాగే కొంచెం ఒక 20 to half an hour ఇవి యోగా చేశాను అనమాట ఈవినింగ్ ఆఫ్టర్ 6:30.